హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. సో 9 గంటల 17 నిమిషాలు 2 మినిట్స్ అయింది మార్కెట్ ఓపెన్ అయ్యి. సో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఈ ఏరియాలో కూడా రిజెక్షన్ స్టార్ట్ అయింది. సో ఈ ఏరియాలో కూడా రిజెక్షన్ అయింది. 1 2 3 4 టైమ్స్ రిజెక్షన్ స్టార్ట్ అయింది. 5th టైము ఆల్రెడీ ఒకప్పుడు ఇంతకుముందు కూడా ఇక్కడ ఒకసారి రిజెక్షన్ అయింది ఇదే ఏరియాలో. సో పోయిన మంత్ 28వ తారీఖు మళ్ళీ ఆ ఏరియాకి రిజెక్షన్ రీటెస్ట్ చేసింది. సో ఇది డౌన్ సైడ్ ఇక్కడ సస్టైన్ అవుతుందా లేదా అనేది చూద్దాము. సో మార్నింగ్ వీడియో ఎనాలిసిస్ కూడా చేశాను పోస్ట్. సో జపనీస్ మార్కెట్ కూడా ఇదే ఒక ఛానల్లో వెళ్తూ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత బుల్లిష్గా ఇటు పైకి వెళ్ళింది. సో సేమ్ సినారియో మనది ఇక్కడ కూడా చూడొచ్చు. ఇటు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ నేను ట్రేడ్ తీసుకోలేదు. సో అప్పుడు చాలా టైం తర్వాత 9:30 తర్వాత మంచి ర్యాలీ తర్వాత నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను, చిన్న స్కాల్ప్ చేశాను. సో చూద్దాము. చూస్తే ఇక్కడ ఆల్రెడీ చాలా ర్యాలీ అయిపోయింది, ఆ ర్యాలీ లేట్గా ఎంటర్ అయ్యాము. కాకపోతే ఇక్కడ RSI 60+ ఉంది కాబట్టి చిన్న స్కాల్ప్ చేసేసి నేను ఎంట్రీ తీసుకున్నాను. సో ఒక రకంగా చెప్పాలంటే లేట్ ఎంట్రీ, ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయ్యే టైంలో ఎంటర్ అయ్యాను ఎర్లీగా. సో నిన్న క్విక్ ఎంట్రీ అవ్వడం వలన ట్రాప్ అయిపోయామని కొద్దిగా లేట్గా చూసుకొని మంచి డైరెక్షన్ పట్టుకొని ట్రేడ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈరోజు ఫుల్ ట్రెండింగ్, ఫస్ట్ స్టార్టింగే. సో మంచి ట్రెండింగ్ మార్కెట్. మార్నింగ్ ఎంట్రీ అయి ఉంటే ఒక 1 lakh 10,000 అంతా వచ్చే అంత ట్రెండింగ్ జరిగింది. సో నిన్న కంప్లీట్గా ట్రాపిడే, ఈరోజు ట్రెండింగ్ మార్కెట్. సో ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, హ్యూజ్ ర్యాలీ ఈ ఛానల్లో వెళ్తుంది. సో ఇది చిన్న స్కాల్పింగ్ అయితే చేశాను. సో మనకి 2700 అయితే వచ్చింది.